విజయ నితాయి గౌరు హరే కృష్ణ. సో మనం వచ్చేసి 5వ గ్రంథం మొదలు పెట్టుకున్నాము. ఈ 5వ గ్రంథంలో ఏంటి అంటే మన అందరికీ తెలుసు, ఇది ఫస్ట్ 2 భాగాలుగా విభజించుకుంటాము. ఫస్ట్ 15 చాప్టర్లు వచ్చేసి ప్రియవ్రతుడి యొక్క వంశం గురించి ఉంటుంది. ఆ తర్వాత 50 మిగతా చాప్టర్లన్నీ కూడాను మనకి దీని గురించి అనమాట. మా ఈ మన జియోగ్రఫీ అంతా కూడా, మన భూగోళము ఇవన్నీ కూడా, మొత్తం ఈ 14 ప్లానటరీ సిస్టమ్స్, మధ్య మధ్యలో ఈ ద్వీపాలు ఏంటి, ఈ సముద్రాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో తీసుకుంటే ఇందులో మనకి 6 చాప్టర్లు అయిపోయాయి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ప్రియవ్రతుడిది అనమాట. సో దాంట్లో ఏంటి అంటే మనకి ఆయన ఏమేం పనులు చేశాడు ప్రియవ్రతుడు అనేది మీరందరికీ కనుక గుర్తుంటే, మనకి 4th క్యాంటోలో లాస్ట్ చాప్టర్లో అన్నమాట సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తారు, ప్రియవ్రతుడిని ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొస్తే రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్తారనమాట. అది ఆయనకి గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఇక్కడ ఫస్ట్ పరీక్షిత్ మహారాజ్ ఏంటి ప్రశ్నలు అడుగుతాడనమాట. అయితే ఈ 5th క్యాంటోలో మొత్తం మనం 5వ గ్రంథంలో చూసాము అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది ఏంటి రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు సడన్ గా తపస్సు చేసుకోవడానికి వెళ్తారు, తపస్సు చేసిన వాళ్ళు రాజ్యంకి వస్తూ ఉంటారు. సో అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం ఆల్రెడీ ఇప్పుడు 6 చాప్టర్లో అప్ అండ్ డౌన్స్ మనము చూస్తూ ఉన్నాం అనమాట. సో అదే ఇక్కడ మనకి ఈ చాప్టర్లో మొత్తం వచ్చేసి మనకి 41 శ్లోకాలు ఉంటాయి. సో ఈ 41 శ్లోకాల్లో ఏంటి అంటే 1 నుంచి 4 వరకు కూడా పరీక్షిత్ మహారాజ్ ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామిని ప్రశ్నిస్తారనమాట. దేని గురించి, ఎందుకు అంత తపస్సు చేసుకునే అతను మళ్ళీ ఈ హౌస్ హోల్డ్ లైఫ్ కంటే మళ్ళీ రాజ్యం పరిపాలించడానికి దీనికి ఎందుకు వచ్చాడు, దానివల్ల ఏమవుతుంది అంటే మన జీవిత లక్ష్యం ఏంటో దాన్ని మనము మర్చిపోతూ ఉంటాం కదా, అది ఎట్లాగా, అదిగాక ఆయన ఏ విధంగా పూర్తిగా ఏమంటారు, ఆ గృహస్థ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా పర్ఫెక్షన్ అనేది ఎలా వచ్చింది, ఆయనకి భగవంతుడి దగ్గరికి చేరాడు అని చెప్పారు కదా, అది ఎలా జరిగింది అనేది ఆయన అడుగుతాడనమాట. దానికి సుఖదేవ్ గోస్వామి సమాధానం చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి 5 నుంచి 6లో సుఖదేవ్ గోస్వామి ఆన్సర్ చెప్తారు. ఎందుకు అంటే ఎవరైతే ఆ ఈ భక్తిలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏవి కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించవు అని చెప్పేసి అంతే దాని గురించి మనకి చెప్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క స్మరణము, భక్తి, శ్రవణము, కీర్తనము వీటిల్లోనే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనేది 5-6 శ్లోకాలు చెప్తారు. 7 నుంచి 10లో ఏంటి అంటే ఆయన దగ్గరికి ఉత్తానపాద వెళ్తాడనమాట. వెళ్ళి ప్రియవ్రతుడిని రాజ్యం దగ్గరికి రమ్మని చెప్పి పిలవడానికని వెళ్తే ప్రియవ్రతుడు రాడనమాట. రాకపోతే అప్పుడు మళ్ళీ బ్రహ్మ వెళ్తాడు. బ్రహ్మ వెళ్ళి బ్రహ్మ వెనక్కి తీసుకొస్తాడు. సో ఏం చెప్తాడు అక్కడ అనేది మనకి 11 నుంచి 19 శ్లోకాల్లో ఏ విధంగా బ్రహ్మ అతనికి ఎందుకు నువ్వు రాజ్యాన్ని పరిపాలించడానికి రావాలి అని చెప్పడానికి చెప్తారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అన్నిటిని, జస్ట్ మీకు ఇది చెప్తున్నాను అనమాట. 20 నుంచి 22 శ్లోకాల్లో ఏంటి అంటే సో ప్రియవ్రతుడు బ్రహ్మ చెప్పిన దాన్ని శిరసావహిస్తాడనమాట. సరే నేను వస్తాను అని నారదముని యొక్క పర్మిషన్ కూడా తీసుకొని ప్రియవ్రతుడిని రాజ్యం అప్పచెప్తారనమాట. సో ప్రియవ్రతుడు ఏ విధంగా పరిపాలించాడు అనేది మనకి 23 నుంచి 35 శ్లోకాల వరకు కూడా ఆయన ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఒకసారి సన్న లేకపోతే ఆయన వెనకాలే రథం తీసుకొని వెళ్ళడము, అవి సప్త ద్వీపాల కింద డివైడ్ అవ్వడము, అవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. తర్వాత 36 నుంచి 41లో ఏంటి అంటే లాస్ట్లో ఆయన రియలైజ్ అవుతాడు, ఏంటి నేను ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనేసి మళ్ళీ రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడనమాట. సో మొత్తం మనకి ఫస్ట్ చాప్టర్లో మన ప్రియవ్రతుడి గురించి తెలుసుకునేదన్నమాట. సో అయితే ఆ ప్రియవ్రతుడు ఏంటి ఏమడిగాడు ప్రియవ్రతుడు, సారీ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని ఏం ప్రశ్న అడిగారు చెప్తారు ఎవరైనా? హరే కృష్ణ. కృష్ణ మాతాజీ చెప్పండి. అంటే మొత్తము అంటే భక్తిలో ఉన్న ప్రియమదుడు మళ్ళీ ఇక్కడికి అంటే భౌతిక ప్రపంచంలోకి ఎలా వచ్చాడు అని. ఎస్ మాతాజీ. ఇంకా అంటే అంత భక్తిలో ఉన్నతను మళ్ళీ భౌతిక ప్రపంచం ఎట్లా ఇవన్నీ ఎలా చేయగలుగుతాడు అంటే గృహస్థ లైఫ్ లోకి వచ్చాక కూడా
ఎందుకు ఆయన ఏ విధంగా మొత్తం పరిపూర్ణత అనేది సాధించాడు, అది ఎట్లా జరిగింది, నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని పరీక్షిత్ మహారాజు అడిగారు అనమాట. ఏ విధంగా గృహస్థాలోకి ఎంటర్, ఎలాగ, అది కష్టం కదా, ఎవరు వెళ్ళాలని అనుకోరు కదా అది. రెండోది, పోనీ ఎంటర్ అయ్యాడే అనుకో, మళ్ళీ పరిపూర్ణత ఎలా సాధించాడు, సో ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తారు, ఎటువంటి ఆ, ఆటంకాలు అనేవి వాళ్ళకి ఇబ్బంది కలిగించవు భక్తిలో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు అంటే, వాళ్ళకి ఎప్పుడు భక్తిలో ఉంటూ శ్రవణం కీర్తనము ఇవన్నీ స్మరణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పేసి, వాళ్ళు పక్కా కృష్ణ కాన్షియస్ లోనే ఉంటారు అని చెప్పి చెప్తారనమాట. చెప్పి ఎందుకు డిస్టర్బ్ అవ్వరు అనే దానికి కూడాను, ఎప్పుడంటే ఎందుకు మనం ఎక్కువగా డిస్టర్బ్ అవుతామంటే రెండు రకాల కారణాలు చెప్తాడు సుఖదేవ్ గోస్వామి. ఎవరికైనా గుర్తుందా? మనం ఎప్పుడైనా భక్తిలో నుంచి పడిపోవాలి అంటే రెండు కారణాలు మెయిన్గా ఏంటి అవి? స్త్రీ స్త్రీ వల్ల సారీ, వైష్ణవులను నిందించటం, భగవంతుడు ఎగ్జాక్ట్లీ మాతాజీ, థ్యాంక్ యూ. సో సుందర మాతాజీ, గీతా మాతాజీ ఇద్దరు చెప్తా ఉన్నారు. సో ఒకటి వైష్ణవ అపరాధం, రెండోది వచ్చేసి మనకి భగవంతుడి యొక్క ప్లాన్ అనమాట. సో ఈ వైష్ణవ అపరాధంలో కూడా ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వెంటనే ఎక్కువ ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వైష్ణవుల యొక్క సహాయంతో మనం వెంటనే బయటికి కూడా వచ్చేస్తూ ఉంటాము అనేసి, మనకి ఏంటంటే అజామిల్ అది కాదు ఎగ్జాంపుల్, దుర్వాసముని, అంబరీష్ మహారాజ్ది మనం చెప్పుకోవచ్చు అంట. మళ్ళీ ఆయన సాయంతో మళ్ళీ ఎంటర్ అయిపోతారు అలాగనమాట. సో భగవంతుడి యొక్క ప్లాను అంటే మనందరికీ తెలిసిందే, జయ విజయ వీళ్ళందరూ కూడా భగవంతుడు కావాలనుకుని వాళ్ళని అసురలోకంలోకి పంపించడము ఇవన్నీ కూడా అవి లార్డ్ ప్లాన్. సో అందువల్లనే జరుగుద్ది, కానీ ఇక్కడ వీళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్తారనమాట. సో ప్రియవ్రతుడి దగ్గరికి ఎందుకు ఉత్తానపాద వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆయన్ని? రాజుగా ఆయన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దక్షుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాజ్యాన్ని ఏలడానికి ఎవరు లేరు కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకురాడు అనమాట. మరి ఆయనే పరిపాలించచ్చుగా, స్వయంభూ మనుయే సారీ, స్వయంభూ మను కదా ఇందాక కూడా అదే చెప్పాను, సారీ సారీ. ఇప్పటికీ చాలా ఏళ్ళు చేసేసాడు కదా మాతాజీ, ఇంకా ఆయన భక్తి చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో స్వయంభూ మను చేయొచ్చు పని, ఎప్పుడు ఎన్నో చేశాడు, ఇంకా ఆయన రిటైర్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఆ డ్యూటీ తీసుకోవాలి అని అనుకోవటం లేదు. అందుకని సడన్ గా ఆయనకి ప్రియవ్రతుడు తపస్సులో ఉన్నాడు కదా, చాలా చక్కగా తపస్సు చేసి దానికి రాజ్యాన్ని పరిపాలించడానికి అనుగుణంగా తయారయ్యాడు, ఆయన తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళాడు. ఎక్కడ ఈయన ఇక్కడ తపస్సు చేసుకుంటుంది ప్రియవ్రతుడు? వెరీ గుడ్ మాతాజీ, సో వెరీ గుడ్, సూపర్. ఓకే, గంధమాదన దగ్గర. సో వెంటనే స్వయంభూమను నారదుల వారు వెళ్తారు. నారదుల వారు వెనకాలే ఉంటారు, అయినా సరే స్వయంభూమను అడుగుతారు. సో అడిగిన తర్వాత ప్రియవ్రతుడు ఏమంటాడు, సారీ నేను రాను అని చెప్తాడు, ఎందుకంటే నేను తపస్సే చేసుకోవాలి అంటాడు. సో అప్పుడు వెంటనే బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ ఒక్కడే వస్తాడా? బ్రహ్మ ఒక్కడే వచ్చాడు? ఆయనతో పాటు ఆయనతో ఉన్న పార్షదులు అందరూ వస్తారు. పార్షదులు, గంధర్వులు అందరూ కూడా వస్తారనమాట. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏ విధంగా ఆయన్ని సత్కరించారు అనేది మనకు ఉంటుంది. అది అయిన తర్వాత అక్కడి నుంచి బ్రహ్మ రావడము, బ్రహ్మ వచ్చేసి వాళ్ళందరి ముందు ఒకసారి అడిగితే లేదు నేను రాను అంటాడు. అప్పుడు నువ్వు ఎందుకు రావాలి అనేది, నువ్వు కంపల్సరీ మస్ట్ యూ హ్యావ్ టు అటెండ్, అంతే, నువ్వు కంపల్సరీ రావాల్సిందే అని ఎందుకు అనే దానికి రీజన్స్ చెప్తాడనమాట. ఏంటి అంటే, నువ్వు భగవంతుడిది ఆర్డర్ ఇది, ఎవరు చివరికి నేనైనా శివుడైనా అలా ఎగ్జాంపుల్స్ అందరివి చెప్పి మహాజనులు మేమందరం కూడా ఏం చేస్తాము, భగవంతుడి యొక్క ఆర్డర్నే మేము ఫాలో అవుతూ ఉంటాము. సో మన యొక్క జన్మ అనేది కూడా మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సో అది లార్డ్ ఏదైతే డిసైడ్ చేస్తాడో మన కోసము, మనము ఆ రకమైన జన్మ తీసుకుంటాం. మనం చేసే కర్మ ప్లస్
భగవంతుడు ప్లాన్ చేస్తాడు నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవాలి అని. సో దాని ప్రకారం మనము ఇక్కడ జన్మ తీసుకొని వచ్చాము. అందుకొని మనంతట మనం ఏదైనా పని చేస్తాము అని అంటే అలా కుదరదు అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎవరికైనా గుర్తున్నాయి ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పారు బ్రహ్మ? గుర్తున్నాయా లేదా? బుల్, ఎద్దు చెప్తారు. ఎద్దు ఎలా అయితే డ్రైవర్ ఎటు చెబితే అటు వెళ్తాడో అలాగే భగవంతుడు ఎటు చెప్తే మనం కూడా అటే వెళ్ళాలి అనేసి. ఇంకోటి వచ్చేసి మన సొంత భూమి కాదు, ఓనర్ దగ్గర మనం భూమి తీసుకొని నా ఇష్టం వచ్చినట్టు నేను దున్నుకొని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే ఓనర్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆయన చెప్పినట్టే మనం చేసుకోవాలి కదా రెంట్ కౌలుకి తీసుకున్నప్పుడు. సో ఆ విధంగా ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట. అందుకని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే కుదరదు అంటే అది నార్మల్ వాళ్ళకి. అలా అయితే లిబరేట్, నేను ఆల్రెడీ ముక్తి పదంలో ఉన్నాను కదా, నేను జంతువులో తపాసు చేసుకుంటూ నాకు ఇది వర్తించదు అని చెప్తాడనమాట. చెప్తే అలా అయినా ఇబ్బంది లేదు. ఎందుకు అంటే నువ్వు లిబరేటెడ్ అయినప్పటికీ కూడా నువ్వు భగవంతుడు ఏంటంటే ఏ బాడీ తీసుకోమంటే నువ్వు ఆ బాడీ తీసుకొని నువ్వు రావాలి, దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, నువ్వు అలా అనుకుంటున్నావు అనుకో, ఈ హౌస్ హోల్డ్ లైఫ్ చాలా డేంజరస్, ఈ తపస్సు చేసుకుంటూ నేను హాయిగా భగవంతుడి దగ్గరికి వెళ్తాను నువ్వు అలా అనుకున్నావే అనుకో, నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్, నీ అంతట నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడము, మైండ్ కంట్రోల్ చేసుకోవడము వచ్చిందనుకో, అలాంటి వాళ్ళకి ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు. అంతే కదా. ఇప్పుడు మనల్ని భగవంతుడి యొక్క సేవ చేసుకోవడం అంట ఏమైతే మనల్ని ఎక్కడ పడేస్తే ఏంటి, అది ఉందా లేదా, అది కదా మనకి మెయిన్ కావాల్సింది. సేమ్ అలాగే ఇక్కడ నీకు ఎప్పుడైతే నీ అంతా నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటావో, నేను హౌస్ హోల్డ్ లైఫ్లో పడేసినా, తపస్సు చేసుకుంటున్నా, ఎక్కడ చేసుకుంటున్నా కూడా నీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. నిన్ను తీసుకెళ్లి జంగల్లో పడేసామనుకోండి, ఇందిరాని కంట్రోల్ చేసుకోవడం రాకుండానే ఏముంటుంది, ఉపయోగం ఏమీ ఉండదు. సేమ్ అక్కడ కూడా నీకు ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుంది. అదే నువ్వు నిజంగా నువ్వు అన్ని ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగితే, నేను మొత్తం తీసుకెళ్లి జనంలో పడేసినా కూడా నీ భక్తి నువ్వు చేసుకుంటావు, ఇబ్బంది ఉండదు అని చెప్పేసి దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఎవరికైనా గుర్తుందా ఏం ఎగ్జాంపుల్ చెప్తాడు బ్రహ్మ? అందుకే చదువుకొని రమ్మని చెప్పాను అందరికి. మాతాజీ, కన్నులు ఉన్న వాళ్ళు అందుని నడిపించినట్లుగా అనిపించు. ఓకే, ఇంకా మెయిన్ గా ఏంటంటే చెప్పేది రాజు. ముక్కుతాడు వేస్తే అది ముక్కుతాడు తిందా అక్కడ అయిపోయింది కదా. రాజు ఎప్పుడైతే శత్రువులు ఉంటారో ఉన్నప్పుడు ఆయన లోపల నుంచి బయటికి వచ్చేసి ఫ్రీగా తిరగలేడు కదా. అదే శత్రువుల్ని చంపేశాడు అనుకోండి అందరినీ, ఎంత ఫ్రీగా తిరుగుతాడు. ఆ లోపల అంతఃపురంలోకి తిరుగుతాడు, బయట తిరుగుతాడు, ఎలా అయినా కూడా ఫ్రీగా ఎలా తిరుగుతాడో అలాగే నువ్వు నీ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకుంటే, నీ సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తే గనక నిన్ను ఎక్కడ పెట్టినా కూడా నీకు ఇబ్బంది ఉండదు. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, పాముది చెప్తారు. ఎలా అయితే పాము కూరలు తీసేస్తే మనం ఎంత హ్యాపీగా ఆడుకోగలుగుతాం దాంతో, అదే కూరలు ఉంటే దాంతో ఆడగలమా మనము, అది ఎక్కడ కాటేస్తుందో అని భయం మనకి. అందుకని ఆ ఎగ్జాంపుల్ కూడా మనకి చెప్తారనమాట. అందుకని నువ్వు ఇంకా ఏమీ చెప్పడానికి లేదు, నువ్వు రావాలి, నువ్వు వచ్చేసి నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి అనేసి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్తారనమాట. సో అప్పుడు ఏంటంటే ప్రియవ్రతుడు అగ్రీ చేస్తాడు అని చెప్పి ఓకే అనేసి, అది కూడా ఎంత నమ్రతతో అనమాట. ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను అట్లా కాదనమాట. సో అందుకని మనకి అక్కడ ప్రియవ్రతుడు ఏ విధంగా ఒప్పుకున్నాడు అంటే, ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి ఎంతో ఉన్న తర్వాత ఆయన తీసుకెళ్లి రాజ్యం పరిపాలించమంటే అది చూడండి ఎట్లా ఉంటుంది అంటే, మనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన చాంటింగ్ అంతా చేస్తూ ఉంటాం, లాస్ట్లో 4 బీట్స్ మిగిలి ఉన్నాయి, మనల్ని ఎవరిని వచ్చి డిస్టర్బ్ చేశారనుకో మనకి ఎలా ఉంటుంది, వీళ్ళు ఇప్పుడే వచ్చారా, ఇంక ఈ 4 వాళ్ళ నుంచే మనం గబగబా చేయడానికి రెడీ అవుతూ ఉంటాము. ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. అలాంటిది ఏమీ లేకుండా ఎంతో హ్యూమిలిటీ తోటి నేను చేస్తాను అని తలకాయ ఉంచుకున్నాడు ఆయన. అందుకే ఆయన భాగవతం పేజీల్లో ఉన్నాడు, ఆయన గురించి మనము వింటున్నాము, నేర్చుకుంటున్నాము అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి లెసన్స్ తీసుకోవచ్చు అనమాట. ప్రియవ్రతుడు ఎలా ఒప్పుకున్నాడు దానికి ఆయన
ఫస్ట్ నమ్రతతోటి పెద్దవాళ్ళు చెప్పింది విన్నాడు అన్నమాట. ఎక్కడా కూడా అహంకారం అనేది చూపించలేదు. వెళ్ళి ఓకేలే నేను ఇలా చేస్తాను కాకుండా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని ఇలా తల ఉంచుకొని మరి ఎంతో పొలైట్గా ఒక భక్తుడికి ఏంటి అంటే ఏదైనా సేవే, ఒక రాజ్యం పరిపాలించమన్నా సేవే, అంట్లు తోమన్నా సేవే, బాత్రూమ్ కడగమన్నా సేవే, ప్రీచింగ్ చేయమన్నా సేవే, ఏదైనా సేవే అది. సో అదనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లెసన్ అనమాట. రెండోది స్పిరిచువల్ అటాచ్మెంట్, అంటే మనం ఆధ్యాత్మికంతో మనం అటాచ్మెంట్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నావు అంటే నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ పట్టించుకోవద్దు అని మీనింగ్ కాదు. ఇంకా నీ బాధ్యత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు నీ బాధ్యత పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా? వాళ్ళు కూడా కింద పడిపోకుండా చూసుకుంటూ తీసుకో. వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి మనం ఎంతో ప్రయత్నించాలి. ఓన్లీ ఓకే నేను వెళ్తున్నా, నాది నేనే, వాళ్ళ ఆత్మ వాళ్ళదే అనుకుంటూ మనం వదిలేయకూడదు అనేసి ఇక్కడ ఏంటి అంటే అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా నువ్వు ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన ఒక రాజుగా నీ బాధ్యత. సో అందుకని ఇంకా ఇప్పుడు నీ బాధ్యత పెరిగింది అని చెప్పేసి మన ఏదైతే నిత్య ధర్మం ఉందో మనము మన భగవంతుడితో అటాచ్మెంట్ ఉందో మిగతా వాళ్ళు కూడా వాళ్ళని కూడా అటాచ్ చెయ్యాలి. కాబట్టి ఆ డ్యూటీ తీసుకొని ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కానీ తగ్గదు అనేది ఆయన తీసుకొని నేను నా డ్యూటీ నేను చేసి నువ్వు నాకు అప్పచెప్పింది నేను చేస్తాను అని ఆయన యాక్సెప్ట్ చేశాడనమాట. మూడోది ఫెయిత్. ఎప్పుడైతే పెద్ద ఆయన బ్రహ్మగారు వచ్చి చెప్పారో దాని మీద విశ్వాసం ఉంచుకున్నాడు. సో మనము అది ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా డౌట్ వచ్చి మనం వెళ్ళాము అనుకో, వాళ్ళు చెప్పింది వినాలి, అంతేకాని చెయ్యాలి. ఇలా అయితే అలా అవ్వచ్చు కదా, అలా అవ్వచ్చు కదా అని మనం ఆర్గ్యూ చేయకూడదు. సో ఇక్కడ అతను ఏమీ ఆర్గ్యూ చేయకుండా చక్కగా దాన్ని విన్నాడు అనమాట. సో ఇక్కడ మరి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఓకే ఇక్కడంటే బ్రహ్మ ఒకటే చెప్పాడు, కానీ ఇక్కడ ఈయన ఉద్దేశంలో చూస్తే మనకు ఒకరిని అడిగాము ఓకే, బట్ ఇక్కడ బ్రహ్మ ఒకటి చెప్తున్నారు, నారదుడు ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఎవరు తినాలి? హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళది వినాలి మాతది. హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళది వినాలి. మెయిన్ గా ఏం చూడాలి అంటే ఇద్దరి యొక్క కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు నారదుల వారి కాన్సెప్ట్ ఏంటి, బ్రహ్మ కాన్సెప్ట్ ఏంటి? రాజ్యపాలన, ప్రజల సుఖశాంతులే మాతది. ధర్మాన్ని కాపాడటమే. అవునా? ఇంకా ఇద్దరు చెప్తుంది ఏంటి? భగవంతుడి యొక్క సేవ చేయాలనే కదా వాళ్ళిద్దరు చెప్తుంది. నువ్వు రాజ్యపాలన చేస్తూ భగవంతుడిని అందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చేలాగా ఆ రాజ్యపాలన చేయాలి. అంటే రాజ్యపాలన మెయిన్ గా చెప్పలేదు అక్కడ. మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? భగవంతుడు మనకి సేవ అప్పచెప్పినప్పుడు అది సేవ రూపంలో నువ్వు చెయ్యాలి అని బ్రహ్మ చెప్పాడు. నారదుల వారు ఏం చెప్పారు? రాజ్యం పరిపాలించకుండా భగవంతుడిని తెలుసుకుంటే భగవంతుడి సేవ చేసుకో అని చెప్పారు. సో ఇద్దరి యొక్క ఇంటెన్షన్ ఏంటి? సేవే. సో అక్కడేమి మార్పు లేదు. సో ఇప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరికన్నా హయ్యర్ అథారిటీ ఏంటో ఇందాక గీతామాత చెప్పినట్టు మనము దాన్ని ఫాలో అవ్వాలి అనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇస్కాన్లో కూడా మనకి రకరకాల సేవలు వస్తూ ఉంటాయి. ఏ సేవ అయినా ఇబ్బంది లేదు. మనకి ఏది ఇప్పించారో దాన్ని మనము జాగ్రత్తగా చెయ్యడం అనేది చెయ్యాలి. సో ఇలాంటి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు హయ్యర్ అథారిటీ దగ్గర తీసుకొని వాళ్ళది మనం ఫాలో అవ్వాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఎంత మనము ఏమంటారు డిటాచ్ అయిపోతూ అంటే వాళ్ళతోటి మనం సంబంధం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళని తీసుకురావాలి అంటే వాళ్ళలాగా మనం మారిపోయి వాళ్ళకి వెళ్ళి చెప్పాలి అని అనుకోక్కర్లేదు. మనం ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు భగవంతుని గుర్తు చేయడము, భగవంతుడి గురించి చెప్పడము అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. సో మనము ఎంత డిటాచ్ అయిపోతూ ఉంటామో భగవంతుడితోటి అంత అటాచ్ అవుతూ ఉంటాము అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ. సో ఇంకోటి ఆర్గ్యూ చేయలేదు, సుపీరియర్ గైడెన్స్. రాజ్యం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నాకు అన్నీ తెలుసు అని అనుకోకుండా సుపీరియర్ ఎప్పుడైతే పెద్దవాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మనం ఫాలో అవ్వాలి అనేది. సో మీకు అప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, నిత్యసేవని మాతాజీ చెప్పారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి. ఎవరికైనా గుర్తుందా ఆ ఎగ్జాంపుల్ ఏంటి అనేది? ఓకే నేను ఫాస్ట్గా చెప్పిస్తాను. సో మనకి ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నితాయి సేవని మాతాజీ ఒక మాతాజీ దగ్గరికి వెళ్ళారు. ఆమె ఓన్లీ రోజు 12 పడుకుంటుంది, మళ్ళీ 2:30 కల్లా లేస్తుంది. 2 గంటలే పడుకుంటూ అసలు మొత్తం సేవలో ఉంది. సో మాతాజీ ఏమన్నారు, అమ్మ ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా అంటే, మాతాజీ అది కాదు, మనం ఈ లైఫ్లోనే నేను వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకో లైఫ్ నాకు వద్దు అని చెప్తే సరే అని ఊరుకున్నారు. మాతాజీ చెప్పబోయి కూడా ఈయనే పరిస్థితుల్లో లేదు అని ఊరుకున్నారు.
తర్వాత కొన్ని రోజులకు ఆమెకి ఆరోగ్యం పాడైపోయి చాంటింగే చేయలేని స్టేజ్ వచ్చింది. సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు మనకి చెప్పింది మనము వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మనము వాళ్ళది వినాలి అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి ప్రియవ్రతుడి నుంచి కూడా మనము ఆ లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రియవ్రతుడు నెక్స్ట్ ఆయన చాంటింగ్ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ప్రియవ్రతుడు? 11,000 కోట్ల సంవత్సరం. 1100 కోట్ల సంవత్సరాలు. ఎస్ మదర్. సో దానికి ఒక వర్డ్ పెట్టారు, ఏంటిది అది? పేరేంటి పెట్టారు? అబ్బురుద అనేది పెట్టారు మాతాజీ. Yes, mother. అద్భుత Correct. అద్భుత. యా. సో ఆ విధంగా ఏంటంటే 11,000 కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలించాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎంత పవర్ఫుల్ గా తర్వాత కూడా ఏంటి, ప్రియవ్రతుడు డైరెక్ట్ గా ఏం కాదు, నారదుల వారి పర్మిషన్ తీసుకుని స్వయంభూమను ఆయనతోటి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒప్పించి రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. ఆ తర్వాత ఒక రోజు ఏమైంది, ఆయనకి రాజ్యం ఇలా పరిపాలిస్తూ ఉన్నాడు. సో పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది పిల్లలు? 2 భార్యలు. ఓకే. ఫస్ట్ భార్యతోటి ఆయనకి సంతానం ఎంత? 10 మంది ముగ్గురు మాతాజీ. 10 మంది పది- మాతాజీ. 10 మంది ఒక కొడుకులు, అమ్మాయి, ఒక ఒక అమ్మాయి, ఒక అమ్మాయి. పుత్రుడు. కరెక్ట్. సో ఆ 10 మంది కొడుకుల్లో ఎంతమంది దీనిగా ఉంటారు, ఎంతమంది బ్రాహ్మణులుగా మారిపోయారు? ముగ్గురేమో నైష్టిక బ్రహ్మచారులు. నైష్టిక బ్రహ్మచారుల కింద, మిగతా 7 వచ్చేసి క్షత్రియుల కింద ఉంటారనమాట. తర్వాత రెండో భార్యకి 3 పిల్లలు పుడతారు. వాళ్ళు వచ్చేసి మనకి మనూస్ కింద మారుతారు అనమాట. సో అయితే ఒకసారి ఏంటంటే ఈ ప్రియవ్రతుడికి ఒకవైపు సన్ నుండి ఒకవైపు చీకటిగా ఉంటే అది నచ్చలేదన్నమాట. సో అందుకని ఆ సన్నతో పాటు ఆయన కూడా తిరగడం మొదలుపెట్టి అలాగా 7 రౌండ్స్ చుడతాడనమాట. ఆ 7 రౌండ్స్ రథం మీద తిరిగినప్పుడు ఆ రథం గుర్తులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఒక డివిజన్ లాగా అయిపోతుంది అనమాట. ఒక్కొక్క ద్వీపము ఒక్కొక్క అది అంటే మధ్యలో ఐలాండ్ లాగా అనమాట. ఒకటి ఐలాండ్, చుట్టూతా సముద్రము. సో 7 సముద్రాలు 7 ద్వీపాల కింద అది డివిజన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆయన ఇలాగ పరిపాలించిన తర్వాత అందరినీ కూడా ఎంతో సొంత కొడుకుల్లాగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఎంతో చక్కగా, ఎలా అయితే ఏమంటారు మనల్ని ఒక తండ్రి ఎలాగా పిల్లల్ని చూసుకుంటాడో ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ, ఆ తర్వాత ఆయన కనిపిస్తుంది ఇంకిన్ని సంవత్సరాలు ఉన్నా నా పిల్లలు రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడనమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పిల్లలకి వీళ్ళందరికీ కూడా రాజ్యం వస్తుందన్నమాట. అది మనకి ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఏంటి అంటే అగ్నిధర గురించి అనమాట. సో అగ్నిధర ఎవరు అంటే ప్రియవ్రతుడి యొక్క కొడుకు అనమాట. సో ఎందుకంటే మనకి ఎక్కువగా ఫస్ట్ కొడుకుల గురించే చెప్తూ ఉంటారు. సో మనకి అందులో అగ్నిధర యాక్చువల్గా పేరు చెప్పాలి అంటే. సో అందరూ ఇంపార్టెంటే, కాకపోతే ఏంటంటే మరి అందరి గురించి తెలుసుకుంటూ అందరి గురించి చెప్తూ ఉంటే ఈ బుక్ అనేది పెద్దదైపోతుంది కదా. అందుకోసం అనేసి ఇక్కడ ఏంటంటే పరీక్షిత్ మహారాజు కూడా ఎన్ని రోజులు ఉంది టైము? 7 రోజులే ఉంది. సో ఈ 7 రోజుల్లో అన్ని కవర్ చేయాలి అంటే ఇంపార్టెంట్ అయినయే చెప్తారు కాబట్టి ఇక్కడ అందుకోసమని వెంటనే ఆయన అగ్నిధర దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన పెద్ద కొడుకు. సో అతను ఏంటి అంటే ఎంతో తపస్సులు చేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఒక కోరిక ఏంటి అంటే ఆ తండ్రిలాగే ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడో ఆ విధంగానే చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. కాకపోతే ఆయనకి ఏం కోరిక వస్తుంది? పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అని అనుకున్నప్పుడు ఆయన బ్రహ్మకి తపస్సు చేసుకుంటాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడో ఆయనకి ఎవరు వస్తుంది? అమ్మాయి పేరేంటి? పూర్వచిత్తి మాతాజీ. పూర్వచిత్తి. కరెక్ట్. సో ఆ విధంగా ఏంటంటే పూర్వచిత్తిని ఓకే బ్రహ్మకు అర్థమైపోతుంది సరే అనేసి పూర్వచిత్తిని పంపిస్తాడనమాట. సో ఆ పూర్వచిత్తి ఏం చేస్తుంది? ఆమె అందం చూసిన వెంటనే ఆయన వస్తాడు. వచ్చి ఆమెతో మంచి మాటలు మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. సరే అనేసి పెళ్లి చేసుకుంటారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 100 మంది మాతాజీ. 9 మంది మాతాజీ. 9 మంది. 9 మంది. 9 మంది. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ప్రియవ్రత తర్వాత అగ్నిధర అనమాట. అగ్నిధరకి 9 మంది పిల్లలు. సో ఈ 9 మంది పిల్లల తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరిని కంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నేను అనేసి ఆమె తిరిగి వెళ్ళి మళ్ళీ
పితృలోకానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ తర్వాత ఈ పిల్లల్ని కూడా చూసి ఈయన కొంచెం కొన్ని రోజులు పెంచుతాడు. తర్వాత ఈయనకి కూడా ఉండాలనిపించదు, ఆమె మీద కోరిక అనేది అలాగే ఉంటుందన్నమాట. అందుకని వెంటనే ఏం చేస్తాడు, ఆ ఏదైతే మనకి ఫస్ట్ది జంబూ ద్వీప ఉందో దాన్ని మళ్ళీ 9 భాగాలుగా విభజించేసి మళ్ళీ దాన్ని ఒక్కొక్కరికి ఒక్కో భాగాన్ని ఇస్తాడు అన్నమాట. ఇచ్చేసి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు పిల్లలకి ఏంటి, ఇంకా 9 మంది పిల్లలకి కూడా ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో కాకపోతే ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకుంటాము అంటే, మనము ఎంత ఒకవేళ గొప్ప ఇళ్లలో పుట్టినా మనం ఆధ్యాత్మికత అనేది గ్యారంటీ ఉంటుందా అంటే ఉండదన్నమాట. ఇక్కడ చూడండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా ప్రియవ్రతుడి కొడుకు. అలా అయినప్పటికీ కూడా అటాచ్మెంట్ వల్ల ఏమొచ్చింది ఆయనకి, పితృలోకం వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన భగవంతుడి దగ్గరికి చేరగలడు. అంతేకాని మన ఎఫర్ట్, ఓన్ ఎఫర్ట్ ఉండాలి. మనమేదో వాళ్ళ సంతానం అయితే మనకి కూడా మంచి జరిగిద్ది, మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని కాదు. ఎవరి భక్తి వాళ్ళదే. మన ఎఫర్ట్స్ లేకుండా మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము అని చెప్పడానికి మనకి ఈ లెసన్ తీసుకోవచ్చు అనమాట. ఆ అటాచ్మెంట్ వలన ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనడానికి ఈ అగ్నిధర ఎగ్జాంపుల్ కూడా మనము చేసుకోవచ్చు. ఒకసారి ఈ సంబంధాల వలన ఏమవుతుంది అంటే మనకి మన మన ఆధ్యాత్మికత దెబ్బతింటుంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఓకే. సో ఆ తర్వాత ఏంటి, వీళ్ళు ఇంతవరకు మనకి ఈ లెసన్ అయిపోతుంది, ఆగ్నిధరాది అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మూడోది వచ్చేసి మనకి నాభి గురించి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ కొడుకు ఎవరు, ఆగ్నిధరాకి 9 మందిలో నాభి అన్నమాట. సో ఆ నాభి గురించి వస్తుంది. సో వీళ్ళకి వచ్చేసి 9 మందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. మేరు యొక్క సంతానం 9 మంది ఉంటారు. ఆ సంతానం తోటి పెళ్ళవుతుంది. దాంట్లో పెద్ద ఆవిడ పేరేంటి, మేరుదేవా మేరు ఆ మాతాజీ, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నాభి పత్ని మేరుదేవి. మేరుదేవే కదా. ఎస్. మేరు యొక్క సంతానం 9 మంది ఆడపిల్లలు. ఆ 9 మంది ఆడపిల్లల్ని ఈ 9 మంది అగ్నిధర యొక్క కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి అనమాట. సో దాంట్లో నాభి మేరుకి ఫస్ట్ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. అయితే వాళ్ళకి పిల్లలు ఉండరు అనమాట. సంతానం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటారు అనమాట. సో వెంటనే పురోహితుల్ని పిలవడము, వాళ్ళని అందరిని కలిసి యజ్ఞం చేస్తారనమాట. సో మనకి అక్కడ ఏంటంటే 7 రకాల థింగ్స్ ఉంటాయి, వాటితోటి మనము భగవంతుడిని ప్రీతి కలిగించుకోవచ్చు అని చెప్పారు. ఎవరికైనా గుర్తున్నాయా 7 థింగ్స్ ఏంటి అనేది? చూసేయండి, చెప్పండి. నో నేను ప్రాబ్లం. చూసి చెప్తాను మాతాజీ. విధి నియమ పాలన చూసి మాతాజీ. చెప్పండి, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే. అర్పణ చేసి నేను ప్రదేశం అనుసరించి వర్తించటం, కాలానుగుణంగా వర్తించటము, మంత్రాలని చక్కగా ఉచ్చరించటము, ఋత్వికులను నియమించుకోవటం, ఋత్వికులకు దక్షిణ ఇవ్వటం, విధి నియమాలు పాటించటం, ప్రేమ, శక్తి, ఆ శ్రద్ధ భక్తులతో చేసినప్పుడే భగవంతుడు తృప్తి చెందుతాడు, తృప్తి పడతాడు అని మనకి ఈ 7 రకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్తారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే అతను ఈ పద్ధతులన్నీ అవలంబిస్తాడు. కానీ భగవంతుడు ఇక్కడ దేనికి వచ్చాడు? ఇప్పుడు ఆయన 7 పద్ధతులు పాటించాడని వచ్చాడా? లేదు మాతాజీ. భగవంతుడు దేనికి వస్తాడు? భక్తికి, శ్రద్ధకి, ప్రేమకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. భక్తి శ్రద్ధ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. అవి ఉంటే మిగతావన్నీ ఉన్నా లేకపోయినా భగవంతుడు ఆయన దర్శనాన్ని ఇస్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంది అనేది మనకి చెప్తారనమాట అక్కడంతా కూడాను. సో ఆ భగవంతుడు వస్తే వీళ్ళందరూ కూడా నమస్కారం చేయడము, అక్కడున్న ప్రీస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి కోసం ప్రేయర్ చేయడం మొదలు పెడతారనమాట. మనం అది రిత్విక్ అని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, భగవంతుడు డైరెక్ట్ గా వస్తాడు అని అనుకోలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో కీర్తి కొని ఏదో ఒక దేవత వస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక్కడ భగవంతుడే డైరెక్ట్ గా ప్రత్యక్షం అవుతాడు అనమాట. సో అందుకని వాళ్ళు వెంటనే భగవంతుడిని చూసి నమస్కరించి ఆ తర్వాత ప్రేయర్స్ చెప్తూ ఉంటారనమాట. మేము నీ యొక్క సేవకులమి, నువ్వెప్పుడు దివ్యంగా ఉంటావు అనేసి. ఇంకా వాళ్ళు నీ యొక్క ఏదైతే ఉందో ఈ గుణగణాలన్నిటినీ కూడాను మేము ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో లేకపోతే గుణగానం చేస్తూ ఉంటామో, చాంటింగ్ చేస్తూ ఉంటామో అదే మనకి మంగళకరము అని చెప్పేసి నిన్ను తృప్తిపరచడం అనేది ఈజీయా, చాలా కావాలా భగవంతుడు తృప్తిపరచడానికి? ఈజీ మాతాజీ. ఏం కావాలని చెప్పారు భగవంతుడు తృప్తిపరచడానికి?
భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధ ఎందుకంటారు? భగవంతుడు తృప్తిపరచడం చాలా ఈజీ అని ఎందుకు చెప్పారు? భక్తి శ్రద్ధతోనే మిగతావి ఎందుకు అక్కర్లేదు? మనం భక్తితోటి పత్రం పుష్పం ఫలంతో ఏది ఇచ్చినా అతను సంతోషపడతాడు అదే మాతాజీ. మాతాజీ, ఎందుకు? భగవంతుడు ఆయన ఆత్మారాముడు, మనం ఇచ్చిందంతా ఆయన అవును, తృప్తిపడాల్సిన మనం పని ఇచ్చి లేదు. సో అది ఆ, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుల ఎందుకంటే భక్తులను ఉద్ధరించడానికి కదా మాతాజీ, భగవంతుడు ఎగ్జాక్ట్లీ, భక్తులు భగవంతుడు భక్తులను ఉద్ధరించడానికే వస్తాడు. భగవంతుడికి మనం ఇచ్చిన దానికోసం ఆయన వెయిట్ చేయక్కర్లేదు. మన శ్రద్ధ భక్తి చూసి ఆయన తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు, కానీ లేకపోతే ఆయన ఆత్మారాముడు అని చెప్పి కూడా మనకి చెప్తూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఈ ఎప్పుడైనా సరే నీ యొక్క మెర్సీ వల్లనే, నీ యొక్క దయ ఉంటేనే నువ్వు ఆ విధంగా మాకు అప్పీర్ అవుతూ ఉంటావు అని చెప్పేసి. కాకపోతే ఆయన ఏదంటే ఏమన్నా కోరిక కోరుకోండి అని అంటాడేమో అని చెప్పేసి, నీ యొక్క దర్శనమే మాకు ఒక పెద్ద కోరిక, ఇంతకన్నా మాకు ఇంకేం భాగ్యం ఉంది అని చెప్పేసి. ఇది ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళకి కూడా నీలాంటి దర్శనం దొరకడం చాలా కష్టము, అలాంటిది మాకు ఎంతో ఈజీగా నీ దర్శనం దొరికింది అని చెప్పేసి. కాకపోతే ఎలాగూ కోరిక కోరుకోమన్నావు కాబట్టి ఏం కోరిక కోరుకున్నారు వాళ్ళు? నీ వంటి పుత్రుడు కావాలి అని. నీ వంటి పుత్రుడు అది ఆయన రాజుది, వీళ్ళేం కోరుకున్నారు? బ్రాహ్మణుల మాతాజీ. ఎప్పుడు భక్తిలో రామన్ దగ్గర ఉండాలని ప్రేయర్ చేస్తుంది, ఇదంతా ఇప్పుడు భక్తి చేస్తుంది. అతని భక్తిలో దర్శనమే ఉండాలని వాళ్ళ పెద్ద సేవలో వరమని ఉండాలి, కోరుకుంటున్నాను. భక్తిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు నీ 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 అంటే భగవంతుని మర్చిపోకుండా, నెవర్ ఫర్గెట్ అంటాం చూడండి, ఎప్పుడు నీ యొక్క ధ్యాసలో ఉండేలాగా, నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా చూడు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు నీ యొక్క సేవలో ఉంటూ నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా మాకు ఆశీర్వదించు అని చెప్పేసి వాళ్ళు అడిగి. కాకపోతే ఈ నాభికి ఏంటంటే ఒక ఫూలిష్ కోరిక అనేది ఉంది. అది ఏంటి అంటే, నేను మిమ్మల్ని ఒక పుత్రుడి కోసం అనేసి, ఆయనకు ఒక పుత్రుడు కావాలి, నీలాంటి పుత్రుడే కావాలి, దానికోసమని మేము ఈ తపస్సు అనేది చేశాము, మమ్మల్ని క్షమించు, మేము ఏదైనా తప్పు చేసి ఉంటే అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ అడిగి ఆ కోరిక ఏంటో విన్నవిస్తారు. వాళ్ళ కోరిక కాదు, ఇది నాభి యొక్క కోరిక అన్నమాట. సో అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడు వాళ్ళకి? భగవంతుడు కూడా సంతోషపడతాడు, ఎందుకంటే వాళ్ళు ఏదో వ్రతాలు అవి చేయలేదు, డైరెక్ట్ గా భగవంతుడి కోసమే యజ్ఞం చేశారు. కోరికున్నా కూడా కామ సర్వ కామో మోక్ష కామ ఉదారదీహి తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషుని పరమ, ఆ విధంగా వాళ్ళు చేశారు అనమాట. సో ఆ తర్వాత ఏం చెప్పాడు? నాలాగా అంటే నేను తప్ప ఇంకన్నా ఎవరు లేరు, అసమ ఊర్ధ్వ, నేను నాకన్నా ఎక్కువ నాతో ఈక్వల్ ఉండే వాళ్ళు లేరు, కాబట్టి నేనే ఋషభదేవి కింద జన్మ తీసుకొని నేను వస్తాను అని చెప్పేసి భగవంతుడు అక్కడి నుంచి అర్థానం అయిపోతాడు అనమాట. సో మనకి 4వ దాంట్లో ఏంటి అంటే ఋషభదేవి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. సో దాంట్లో ఏంటి, భగవంతుడు ఏ విధంగా ఉంటాడు ఋషభదేవి అనేసి, ఆయన చూడ్డానికి ఒక ఆజాను బాహువులాగా ఈ విధంగా ఉండి, అందరూ కూడా ఏమనుకుంటారు, అతన్ని చూసి సమదర్శనంతో చూస్తూ ఉంటాడు, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు, ఇవన్నీ కూడా చూసి ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, నాకు మీరే రాజు అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. సో అది చూసి నాభి ఏం చేస్తాడు, వృషభ అంటే మీనింగ్ ఏంటనుకున్నాం మనం? ఎందుకు ఋషభదేవ్ అని పెట్టాడు ఆయన? వృషభ అంటే మీనింగ్ ఏంటి? వృషభం అంటే ఉద్యోగం. వృషభం ఇక్కడ హ్యూమన్ వృషభం మానవులందరిలో కన్నా పరమ- గొప్పవాడు అని, పరమ శ్రేష్టవంతుడు అని అర్థం. పరమశ్రేష్ఠ అది గొప్పవాడు, అదే ఓకే. అందుకని అది వృషభ అంటే పేరు అది అన్నమాట. అందుకని ఆయనకి ఆ పేరు పెడతాడు. ఆయన యొక్క శక్తి, అందము అన్ని కూడా, ఎందుకంటే భగవంతుడే కాబట్టి ఆయనకి ఆ గుణ అన్ని 6 ఆప్లెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 100% ఉంటాయని. కాకపోతే ఏమవుతుంది, ఇంద్రుడు కూడా ఎలా అయితే గోవర్ధన్ పర్వతం దగ్గర జలస్ అయిపోయి ఆయన వర్షం ఎలా కురిపించాడో, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా వినేసి, అమ్మో ఈయన కానీ మళ్ళీ ఇంద్రుడు పోస్ట్ తీసుకుంటాడేమో అనేసి ఆయన ఉన్న ప్రాంతానికి అజనాభి అంటాం అనమాట, అక్కడ ఆ ప్రాంతంలో వర్షం పడకుండా చేస్తాడు. కాకపోతే ఈయన భగవంతుడు కాబట్టి ఈయన యోగమాయ ద్వారా ఆ వర్షం పడేలాగా చేసేసుకొని ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే, ఈ నాభి ఏ విధంగా ఆ వాత్సల్య రస్తోటి వృషభదేవుని ఏ విధంగా చూసుకున్నాడు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఆయన యోగమాయ వలన ఏంటంటే తను కొడుకు భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోయి ఎప్పుడు కూడా ఆ పితృవాత్సల్యంతో ఆయన్ని పెంచుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ తర్వాత కొన్ని రోజులు అయ్యాక నాభి ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించమని, నాభి అన్నాడు వృషభదేవికి రాజ్యాన్ని అప్పచెప్పి, ఆయన్ని ఎవరికి అప్పచెబుతాడు?
రాజ్యం పరిపాలించాలి అని చెప్తాడు. కానీ ఎవరికి అప్పచెప్తాడు ఋషభదేవుని? బ్రాహ్మణులకు అప్పచెప్పాడు మాతాజీ. బ్రాహ్మణులకి అప్పచెబుతాడు అనమాట. సో ఇక్కడ ఆయన రెండు రకాలు, ఒకటి టైంకి ఆయన రిటైర్ అయిపోవాలి అనుకున్నాడు, ఇంకోటి ఎప్పుడు బ్రాహ్మణుల యొక్క అడుగుజాడల్లోని ఋషభదేవు నడవాలి అనేసి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు అనమాట. సో ఆ విధంగా ఆయన తర్వాత వెళ్ళడము, తపస్సు చేసుకోవడం. ఎక్కడికి వెళ్తాడు తపస్సు చేసుకోవడానికి? బ్రహ్మవర్తానికి వెళ్తాడు. బ్రహ్మవర్తానికి కదా మాతాజీ? బ్రహ్మవర్త మీకు తర్వాత వస్తుంది. బదరికాశ్రమం మాతాజీ. బదరికాశ్రమం. ఎస్ మాతాజీ. సో నావి వాళ్ళ ఆవిడతో పాటు కలిపి బద్రికాశ్రమం వెళ్తాడు. అక్కడ ఆయన భగవంతుడిని చేరుతాడు అని చెప్పేసి మనకి చెప్తారనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాభిని పొగుడుతూ ఉంటారు. నువ్వు ఎంతో గొప్పవాడివి కాబట్టి, నువ్వు బ్రాహ్మణులకి వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఇతనే భగవంతుడే కొడుకుగా పుట్టాడు అని చెప్పేసి ఒకళ్ళు అంటారనమాట. ఇంకొకళ్ళు ఏమంటారు, లేదు లేదు, భగవంతుడికి నువ్వు ఎప్పుడూ కూడా నమ్ముకొని భక్తిలో బాగా ఉన్నావు కాబట్టి నీకు భగవంతుడే కొడుకుగా వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అందరూ పొగుడుతూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏంటంటే ఋషభదేవి యొక్క గుణగణాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఆయన ఎంత ఇదిగా ఎలా ఒక బ్రహ్మచారి లాగా ఉండి అంటే ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర నుంచి మొత్తం కూడా బ్రహ్మచర్యం పాటించి అన్ని కూడా నేర్చుకోవడము, ఆ తర్వాత ఒక గృహస్థ లైఫ్ లోకి రావడము. సో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి ఎంతమంది పిల్లలు, ఏ విధంగా? స్మృతి 100 మంది మాతాజీ. 100 మంది. ఆ 100 మందిలో ఫస్ట్ 10 మంది, ఫస్ట్ వాడు భరతుడు, ఆ తర్వాత మిగతా 9 మంది పేర్లు కూడా మనకి ఇస్తారు. నేను ఇప్పుడు చెప్పట్లో టైం తక్కువ ఉంది అనేసి. సో వాళ్ళలో ఏంటి అంటే ఆ 10 మందిలో కూడాను తర్వాత ఇంకా 90 మంది ఉంటారు. ఆ 90 మందిలో ఫస్ట్ 9 మంది వచ్చేసి నవయోగేంద్రాస్ అన్నమాట. మిగతా వాళ్ళు ఏమవుతారు? 81 మంది రాజులు, బ్రాహ్మణులు బ్రాహ్మణులు అవుతారు మాతాజీ. బ్రాహ్మణులు అవుతారు. ఓకే, 81 మంది బ్రాహ్మణులు అవుతారు, 9 మంది వచ్చేసి నవయోగేంద్రాస్ అవుతారు. ఆ ఫస్ట్ 10 మంది అన్నమాట వాళ్ళు ఓన్లీ అంటారు క్షత్రియుల్లాగా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఏం లెసన్ తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ యొక్క సంతానం, ఋషభదేవి యొక్క సంతానం చూసి మనం? గుణకర్మ విభాగ మాతాజీ, గుణకర్మ విభాగశః. మనము బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులు అవ్వక్కర్లేదు, క్షత్రియ పిల్లలు క్షత్రియులు అవ్వక్కర్లేదు. మనం చేసే పనులు గుణాలని బట్టి మాత్రమే అది ఉంటుంది అని. ఇప్పుడు ఇక్కడ 100 మంది పుట్టినప్పటికీ కూడా అందులో 10 మందే క్షత్రియులు, మిగతా 90 మంది కూడాను కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా అయి ఉన్నారు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఋషభదేవి యొక్క గుణగణాలను చెప్తారనమాట. ఆయన పూర్తిగా స్వతంత్రుడు అనేసి, ఏంటి భౌతికమైన ఏమంటారు భౌతికత్వం అనేది ఉండకుండా అంత ఆధ్యాత్మికంగా ఉంటుంది అనేసి, ఆయన ఎప్పుడు కూడా దివ్యానందంలో ఉంటారు అనేసి, ఆయనే కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనేసి, అందరినీ సమదర్శిగా చూస్తూ ఉంటాడు అనేసి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తో ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి, అందరితోటి ఒక ఏమంటారు సుహృద అని చెప్తాం కదా, ఒక మిత్రుడు లాగా అందరితో ఉంటాడు అనేసి, అందరికీ కూడా దయ చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి, ఈ విధంగా ఆయన యాక్ట్ చేయడం ఒక ఆర్డినరీ జీవిలాగా ఉన్నప్పటికీ కూడా మిగతా ఆయన అంతా కూడాను దివ్యత్వంతోనే ఉన్నారు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఆయన రాజ్యం కూడా ఎలా పరిపాలించాడు, ఎలా అయితే ఎందుకు అంత చక్కగా అలా పరిపాలించడం, ఒక నార్మల్ మానవుడిలాగా ఉంటూ, ఎందుకు అంటే యద్యత్ ఆచరితి శ్రేష్ఠ, మిగతా వాళ్ళు కూడా అది ఫాలో అవ్వాలి కాబట్టి దానికోసం ఆ విధంగా చేశాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత చక్కగా అతను సాక్రిఫైసెస్ చేయడం కానీ, బ్రాహ్మణులు చెప్పింది వినడము, వాళ్ళని ఫాలో అవ్వడము, మళ్ళీ ఏంటంటే తపస్సులు యజ్ఞాలు లాంటివి చేయడము, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా తృప్తిపరిచాడు అతను. తర్వాత ఎప్పుడైతే వీళ్ళంతా తిరుగుతూ బ్రహ్మవర్త అనే ప్లేస్కి వెళ్తారో అక్కడ బ్రహ్మర్షులు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా వినిన తర్వాత ఋషభదేవు వాళ్ళందరికీ కూడా లెసన్స్ చెప్తాడనమాట. అది మనకి నెక్స్ట్ లెసన్. సో ఇది 5వది వచ్చేసి మనకి ఋషభదేవు అతని యొక్క కుమారులకి ఉపదేశాన్ని ఇవ్వడం అనేది అనమాట. సో దీంట్లో కూడా మనం చూసుకున్నాము అంటే అసలు ఇందులో మెయిన్గా 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం మనము. ఒకటి వచ్చేసి ఫస్ట్ది, సెకండ్ది, మళ్ళీ 4th, 8th,
18. సో ఈ 5 శ్లోకాలని మనము ప్రపాదుల వారు ఎక్కువ సార్లు 200 కన్నా కూడా ఎక్కువగా కోట్ చేసి ఉన్నారు. ప్రతిదీ ఇంపార్టెంటే, నేను కాదనట్లేదు. బట్ దాంట్లో మెయిన్గా మనము ఈ 5 కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చెప్పుకున్నాం అనమాట. సో 1 నుంచి 3 తీసుకున్నాము అంటే ఆయన ఒక మానవ జన్మ యొక్క ఉపయోగం ఏంటి అనేది, మానవ జన్మ అనేది మనం భగవంతుడి దగ్గరికి చేరడానికి ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఆ ఇంద్రియ తృప్తి అనేది కుక్కలు పందులు కూడా అనుభవించేదేను అని చెప్పి ఇంకా దాన్ని మనం ఎప్పుడైతే తపస్సు చేసి మనము భక్తిలోకి వెళ్తామో అప్పుడు మనకి దివ్యమైన ఆనందం కలుగుతుంది అని చెప్పారు. మరి ఆ భక్తి అనేది ఎట్లా వస్తుంది అంటే మహాత్ములకి సేవ చేయాలి అని. మహాత్ములు 2 రకాలు ఉంటారు అనేసి దాంట్లో ఒకళ్ళు ఏమంటారు వాళ్ళని, నిరాకారవాదులు, ఒకళ్ళు భక్తులు. అయితే సో వీళ్ళకి సాయం చేస్తే ఏంటి అంటే మనము ఆ ముక్తి అనేది పొందుతాము. లేదా అలా కాదు, నేను స్త్రీలోలుడిలాగా ఈ కామం వైపే వెళ్తాను అంటే మనకి నరకలోకాల ద్వారం అనేది ఓపెన్ చేసి ఉంటుంది అని చెప్పి మళ్ళీ మహాత్ములు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా చెప్తారనమాట. ఎలా ఉంటారు వాళ్ళు మహాత్మాస్? ఎప్పుడు శాంతంగా ఉంటారు, కోపం అనేది ఉండదు వాళ్ళకి, అందరితోటి ఫ్రెండ్లీగా మిత్రత్వంతో ఉంటారు, ఇంకొకరు పక్క వాళ్ళలోని తప్పులు కనుక్కోకుండా ఉంటారనమాట. సో ఎలా కాకుండా ఇంకా ఇంకా బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, మనం గనక నిజంగా డివోటీ అవ్వాలి అంటే మనలో ఉన్న క్వాలిటీస్ ఏమేం పెరగాలి అని వాళ్ళు ఏమేం చేస్తారు అనే దానికి మనకి 3వ శ్లోకంలో చెప్తారనమాట. 6 చెప్పుకున్నాం మనం. వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మిగతా సాంగత్యం అనేది ఎవరైతే ఇంద్రియ భోగాల వైపు ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఇష్టపడరు అని చెప్పి అనుకున్నాము. ఒక ఇల్లు పిల్లలు వీళ్ళన్నిటి మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అలా అని బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతారా అంటే అలా అని బాధ్యతలు వదిలేసి వెళ్ళరు. అంతేకాకుండా ఎంత దేహ పోషణకి ఎంత కావాలో అంతే ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి ఆ 3 శ్లోకాల్లో చెప్తారనమాట. ఆ తర్వాత ఓకే నాకు ఎంజాయ్ లేదు, నాకు ఎంజాయ్ కాదు, నాకు ఇందులోనే ఈ భక్తి వైపు నేను వెళ్ళను, ఇంద్రియ తృప్తి వైపే వెళ్తా అంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనం ఇది కావాలి అది కావాలి అని అనుకుని పిచ్చిగా తయారైపోతాము. సో దానివల్ల ఏమవుతుంది, మనకి పాపం చేస్తాము, దానివల్ల భౌతిక శరీరం వస్తుంది, మళ్ళీ దాంతో తప్పులు చేస్తాం, మళ్ళీ భౌతిక శరీరం, అలా అలా మనము డిగ్రేడ్ అయిపోయి పతనం అయిపోతూ ఉంటాము అని చెప్పి ఎందుకు అంటే మనం ఈ అజ్ఞానంలో ఉంటాం కాబట్టి మనకి ఏది కూడా ఈ భౌతిక శరీరం మన కర్మల ద్వారానే ఈ శరీరం వస్తుంది అని, ఈ భౌతిక శరీరం నుంచి ఎలా తప్పుకోవాలి అనేది కూడా మనకి తెలియదు అని చెప్పి కొంతమంది ఏమనుకుంటారు, ఓకే తప్పు చేశాం కాబట్టి పాపం ఉంది అంటే పుణ్యం సంపాదించుకుంటే పాపం క్యాన్సిల్ అవుతుంది అని అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఏది చేసినప్పటికీ కూడా భౌతిక దేహం, పాపం చేసినా పుణ్యం చేసినా భౌతిక దేహం అనేది వస్తూ ఉంటుంది అని చెప్పేసి, సో దీని నుంచి మనం బయటపడాలి అంటే వాసుదేవుడి మీద మనకి ప్రేమ అనేది పెంచుకోవాలి అని చెప్పేసి ఆ భక్తి ద్వారా మాత్రమే కుదురుతుంది అని చెప్తారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఎలాగ మరి ఎందుకు ఈ ఉన్న తప్పుల్లో కూడా అత్యుత్తమైన తప్పు ఏంటిది అని చెప్పడానికి మనకి 8వ శ్లోకంలో చెప్తారనమాట. ఈ ఏమంటారు మనం ఏంటి మాతాజీ, మైథున సుఖం కోసం చేయడం అనేది మెయిన్గా పెద్ద ప్రాబ్లము. ఎందుకు అంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది మనకి 8వ శ్లోకంలో చెప్తారనమాట. ఎందుకంటే దాని ద్వారా మనకి హృదయ గ్రంథి అనేది వాళ్ళతోటి ఆ నాట్ అనేది ఏర్పడుతుంది, ముడి అనేది హృదయంలో. సో వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటాము, ఆ పిల్లలకి మళ్ళీ సంపాదన కోసం ధనము గృహము వీటన్నిటి మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మోహం అనేది కూడా వస్తుంది, అది నేను అనేది మోహం కూడా తయారైపోతుంది అని చెప్పి. మరి ఎట్లాగా మరి ఇక్కడి నుంచి బయటపడాలి అని అంటే 9వ శ్లోకంలో మనకి ఆ హృదయ గ్రంథిని మనం సడలించాలి, ఏదైతే లూజ్ చేసుకోవాలి. అది లూజ్ చేసుకున్న తర్వాత మనలో ఈ మోహం అనేది తగ్గిపోతుంది, ఆ తర్వాత మనకి ముక్తి అనేది వస్తుంది అని. ఆ తర్వాత మనకి ఆ హృదయ గ్రంథిని సడలించేది ఎలాగా అని అంటే దానికోసం మనకి 25 రకాలైన పద్ధతులు చెప్తారు, శాస్త్రాలు చదవాలి. ఫస్ట్ది ఏంటిది, మెయిన్ది 25లో గురువుని తప్పకుండా తీసుకోవాలి మాతాజీ. గురువుని మనము తప్పకుండా వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని వాళ్ళు చెప్పింది వినాలి. దాని తర్వాత మనం చాంటింగు, మనం ప్రాణాయామం చేయడము, ఏంటంటే ఇంకా అలా మనకి శాస్త్రాలు చదవడం
వాటి మీద విశ్వాసం ఉంచుకోవడము, ఈ విధంగా మనకి అనేకమని చెప్తూ ఉంటారు అనమాట. సో దీని ద్వారా మనకి రిజల్ట్ ఏమవుతుందయ్యా అంటే మనం అజ్ఞానం నుంచి పడిపోతాము. ఈ కర్మకాండ యాక్టివిటీస్ ఇవన్నీ చేయకుండా ఆ అజ్ఞానం నుంచి, తమో గుణం నుంచి మనం బయటపడిపోతాము అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఆ హృదయ గ్రంథి అనేది లూజ్ అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఒక లీడర్గా నీ బాధ్యత ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నువ్వు ఒక రాజుగా కానీ, ఒక తండ్రిగా కానీ, లేదా ఒక గురువుగా కానీ ఉన్నప్పుడు వాళ్ళకి కోపం తెచ్చుకోకుండా నువ్వు ఈ దీని గురించి ఆధ్యాత్మిక వైపు తీసుకురావడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పి తర్వాత ఏంటి అంటే వాళ్ళకి ఏంటంటే ఈ అజ్ఞానం వలన ఈ శరీరం ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ జ్ఞానము తెలియదు అనమాట. సో వాళ్ళకి మనమే ఇంకా ఇంకా ఫర్దర్ ఎంటాంగిల్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడైతే మనం బయటపడేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ఒక తండ్రిగా, లేకపోతే ఒక గురువుగా, ఒక బంధువుగా కానీ, గురువున్న సస్య స్వజనున్న సస్య శ్లోకం ఉంది కదా 18వ. సో ఒక తల్లిగా కానీ, ఒక తండ్రిగా కానీ, గురువుగా కానీ, బంధువుగా కానీ, ఒక ఆరాధ్య దేవతగా కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామంటే నీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళని ఈ భౌతిక అది ఏమంటే మన జన్మృతు జరా వ్యాధి నుంచి వాళ్ళని బయటపడేయాలి అని చెప్పి అక్కడ చెప్తారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా మనము నువ్వు మరి భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడు అని చెప్తున్నావు కదా, మరి ఎవరు భగవంతుడు అంటే నేనే భగవంతుడిని యాక్చువల్. కానీ నా తర్వాత ఏంటంటే భరత మహారాజు, భరతుడికి కనుక మీరు అందరూ కనుక కలిసికట్టుగా సేవ చేశారు అంటే నాకు సేవ చేసినట్టే అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఓన్లీ మీరే కాదు, మీరు బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని చెప్పి వాళ్ళు ఏంటంటే నా ముఖం నుంచి నా నోరు వాళ్ళదేను, వాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టారు అంటే నాకు అది ఎంతో తృప్తికరం ఇస్తుంది. అలాగా వాళ్ళు చెప్పిన డ్యూటీలు వినుకుంటూ మీరు చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పి, మరి ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరు పడితే వాళ్ళ అంటే కాదు, ఆ బ్రాహ్మణులకి 8 రకాల గుణాలు కూడా మనకి చెప్తారు. సమాధమ, సత్య, ఇవన్నీ కూడా గుణాలు చెప్పి ఇంకా వాళ్ళకి ఏంటి అంటే భౌతికమైన కోరికలు అనేవి ఉండవు. భగవంతుడు ఇవ్వగలిగినప్పటికీ కూడా వాళ్ళు తీసుకోవడానికి అనేది, వాళ్ళు అడగడానికి అనేది వాళ్ళు నిరాకరిస్తూ ఎప్పుడు కూడా భక్తిలోనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళ యొక్క గుణగణాలు ఎవరు ఎలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అనేది కూడా మనకి చెప్తారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు అంటే మీరు మిగతా వాళ్ళందరినీ కూడాను ఎలాగంటే భక్తి వాళ్ళందరినీ పరమాత్మ వాళ్ళలో ఉన్నట్టుగా వాళ్ళందరినీ కూడా సమదర్శనంతో వాళ్ళందరినీ చూడాలి, రెస్పెక్ట్ తోటి వాళ్ళందరినీ చూడాలి అని చెప్పేసి భక్తి అనేది ఓన్లీ భగవంతుడి యొక్క సేవ ద్వారానే వస్తుంది, ఆ భక్తి ద్వారానే ముక్తి వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పి లాస్ట్లో సేవ ఒక ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 28 నుంచి 35 శ్లోకాల్లో ఆ తర్వాత ఋషభదేవు ఆయన భరత మహారాజు రాజ్యం అప్పచెప్పడము, ఆ తర్వాత ఈ రాజరికం బట్టలన్నీ వదిలేసి ఒక నార్మల్ దుస్తులు మామూలుగా ఉంటాడు. అక్కడి నుంచి కూడా ఇంకా ఇక్కడ నాకు లాభం లేదు అని చెప్పేసి ఆయన ఒక అవధూత లాగా బట్టలు లేకుండా మొత్తం అన్ని ప్లేసులు తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతూ ఉంటే అందరూ అతని పిచ్చోడా, ఇది ఉన్మదుడా అని రాళ్లతో కొట్టడము, అపాన వాయు వదలడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కోపగించుకోకుండా ఆయన అలాగే ఉండేవాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఆయన తర్వాత ఏమనుకున్నాడు, ఇలా లాభం లేదు అని చెప్పేసి ఆయన ఒకే ప్లేస్లో ఏదంటే మనకి ఏంటి పైతాన్ ఏమంటారు మాతాజీ తెలుగులో? కొండ చిలువ. కొండ చిలువలాగా అక్కడే పడుకోవడము, అక్కడే మలమూత్రాలు విసర్జించడము, దాంట్లోనే పడుకొని దొరలడము చేస్తారు. సో మనం బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నప్పుడు కూడా అదంతా ఎంతో సుగంధం వస్తూ ఉంటుంది. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఆయన ఆ విధంగా చేశారు అని చెప్పి గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్తారు, ఎన్నో యోగ సిద్ధులు ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఆయన యోగంలోనే ఉన్నారు కాబట్టి ఆయనకి ఎన్నో యోగ సిద్ధులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఏ సిద్ధుల్ని వాడుకోలేదు అని చెప్పి చెప్తారనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి 6వ చాప్టర్కి వచ్చేటప్పటికి ఋషభదేవి యొక్క కార్యకలాపాలు అని ఉంటుంది మనకి. సో దాంట్లో ఏంటి అంటే మనకి పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడుగుతాడు అనమాట, ఎందుకు వాడుకోలేదు ఋషభదేవికి ప్రాబ్లం ఏంటి, ఎందుకంటే డివోట్ భక్తులు అనే వాళ్ళకి ఇవి పెద్ద ఆటంకాన్ని కలిగించవు కదా, సో దాన్ని ఎందుకు వాడుకోలేదు అని అడిగితే దానికి సమాధానంగా సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు, మొత్తం ఒకటి ఫస్ట్ ఎలా అంటే మైండ్ మీద విశ్వాసం అనేది వాళ్ళకి ఉండదు. ఎలా ఉండదు అనే దానికి ఎగ్జాంపుల్గా ఒక వేటగాడు కనుక ఒక జంతువుని బంధిస్తే ఆ జంతువుని వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా
ఒక ఏమంటారు ఒక జాగృతితో ఉంటాడనమాట, విశ్వాసం ఉండకుండా. అదే విధంగా ఎంత భక్తుడైనప్పటికీ కూడా ఈ మైండ్ మీద విశ్వాసం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా మిగతా వాళ్ళు నేనే కాదు ఇంకా కొంతమంది ఇలా చెప్తున్నారు అనేసి మనకి ఎగ్జాంపుల్ గా ఏమేమి చెప్పారు ఎవరికైనా గుర్తుందా? ఒకటి సౌబరీది, ఒకటి శివుడు ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిది? విశ్వామిత్రుడు, శివుడు ఇంకా శివుడు ఇంకా సౌబరి మహర్షి మాతాజీ. స్త్రీలు సౌబరి మహర్షి. ఒక ప్రేమికురాలు ఎవరైతే ఒక కొలట స్త్రీ ఉంటుందో ఆమె ఎవరైతే ప్రేమికుడి ద్వారా హస్బెండ్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో, అదే విధంగా మన మనస్సు ఏంటి అంటే ఈ మనస్సు ద్వారా ఈ కామ క్రోధ లోభ శత్రువుల్ని ఎంటర్ చేసి మనలో ఉన్న ఆధ్యాత్మికతని చంపుతుంది అనేసి, అందుకోసం అనేసి ఆయన వాడుకోలేదు అని చెప్పేసి ఆన్సర్ చెప్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఆ లార్డ్ ఋషభదేవ్ ఏంటంటే ఏ విధంగా వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత పర్యటించుకుంటూ అక్కడ కొన్ని రోజులు తిరిగి ఒకే చోట ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక ప్రదేశం వైపు వస్తాడు. ఆ కర్ణాటక ప్రాంతంలో కుంక వెంక ఆ ప్లేస్లన్నీ కూడా తిరుగుతాడు అనమాట. తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఉన్న అరణ్యంలోకి ఎంటర్ అవుతాడు. ఆయన ఎందుకు ఈ అవధూత లాగా ఈ విధంగా అంటే బట్టలు లేకుండా నోట్లో రాయి పెట్టుకొని ఎందుకు ఇలా అంటే యోగులకి ఏ విధంగా దేహాన్ని త్యాగం చేయాలి, వదలాలి అనేది నేర్పించడం కోసం ఆయన ఈ విధంగా చేశారు అని కూడా మనకి చెప్పారనమాట. ఆ తర్వాత ఆయన అలా వెళ్తూ ఉంటే 2 వెదురు మొక్కలు బాగా గాలి వచ్చి రాచుకొని మంట వచ్చేసి ఆ మంటలో మొత్తం ఆయన దేహం కూడా భస్మమటం అనమాట. అంతేకాకుండా ఆయనతో పాటు ఎన్ని జీవ జంతువులన్నీ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత 9 నుంచి 12లో ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని అనుసరించాలే కానీ అనుకరణ చెయ్యకూడదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ గా ఆ రాజు పేరేంటి? కర్ణాటక రాజు పేరు అర్హతుడు మాతాజీ. అర్హతుడు. ఎస్ మాతాజీ. సో అర్హతుడు ఏం చేస్తాడు? వింటాడు. ఇవన్నీ కూడా వినేసి ఆయనకి ఏమనిపిస్తుంది, మనం కూడా ఎందుకు ఇలా ఫాలో అవ్వకూడదు అనేసి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని పెడతాడు. ఎందుకంటే ఆ కలియుగం కాబట్టి, కలియుగంలో అందరూ మందమతులుగా ఉంటారు, అభాగ్యులుగా ఉంటారు కాబట్టి ఎవరైనా లాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఆయన ఏంటంటే బట్టలు లేకుండా ఏదైతే బాహ్యంగా ఉందో దాన్ని ఫాలో అవడం మొదలు పెడతాడు. అంతర్గతంగా ఆయన చెప్పిన ఉపదేశాలు కానీ ఇవన్నీ కూడా వదిలేస్తాడు ఓన్లీ. అందుకొని మనకి అక్కడ అన్నీ కూడా చెప్తారనమాట. ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని వదిలేశాడు. ఇంకా ఏంటి అంటే తనకి సొంతగా వేదాల్లో లేని దాన్ని తనకి అనుగుణంగా మార్చుకొని ఒక రకమైన ధర్మాన్ని ఆయనే సృష్టించుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ వర్ణాసు, బ్రాహ్మణాసు, డివోటీసు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళందరినీ చూసి నవ్వడం మొదలు పెట్టాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ అంధ పరంపర అనమాట. ఈ ఫాలో అయ్యేది ఏంటి అంటే అంధ పరంపరని ఫాలో అవడం మొదలు పెట్టాడు. సో ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతారు కాబట్టి పతనం అయ్యారు. కాబట్టి ఇతను చేసిన సిద్ధాంతాలు కొన్ని ఇప్పుడు దేంట్లో ఫాలో అవుతున్నారు? జైనిజం మాతాజీ. యా, బట్ అలా అని మనము ఆ మతాన్ని మనం ఇలా అనకూడదు. బట్ ఏంటంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ టోటల్ గా రాంగ్, మాయావాద ఫిలాసఫీ టైప్ది అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి 9 నుంచి 12 శ్లోకాల్లో మనకి ఈ అర్హత గురించి దీని గురించి చెప్తారనమాట. వాళ్ళు భగవంతుడి యొక్క లోపల ఋషభదేవుడి యొక్క అంతర్గతంగా ఉన్నాయి కాకుండా బాహ్యమైనవి మాత్రమే పాటించారు అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు నగ్నంగా తిరగడము, శుచి శుభ్రత లేకపోవడము, ఆచమనం చేసుకోకపోవడము, జుట్టుని పెరికేసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళ కొత్త సిద్ధాంతాలు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి చెప్పారనమాట. ఆ తర్వాత 13 నుంచి 19 శ్లోకాల్లో ఋషభదేవుడి యొక్క గుణగణాన్ని గడిస్తూ చెప్తున్నారు అనమాట. సో దాంట్లో ఏంటంటే ఆయన భారత వర్ష అనేది ఎందుకు ఎంత పుణ్యభూమి అయింది అంటే ఇలాంటి రాజులందరూ ఉండి పరిపాలించడం మూలంగా ఈ విధంగా జరిగింది అని చెప్తారు. ప్రియవ్రత వంశం కూడా ఎంత గొప్పదో చూడండి. అంటే భగవంతుడే స్వయంగా వచ్చి జన్మ తీసుకున్నాడు అని చెప్పేసి. ఇంకా ఏంటి అంటే ఈ విధంగా ఆయనకి ఎన్నో యోగ సిద్ధులు ఉన్నా కూడా వాడుకోకుండా ఇలాంటి యోగి ఎవరైనా ఉంటారా ఇంతకన్నా మించి చేసిన వాళ్ళు అని చెప్పేసి మనకి ఆ యోగితో వృషభదేవితో కంపేర్ చేసి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనకి ఫలస్తుతి. ఏంటి ఫలస్తుతి? మనకి ఎప్పుడైతే వృషభదేవిది మనము వింటామో దాన్ని పాటించడం, మళ్ళీ ఎవరికైనా చెప్పడము, అది కూడా ఎవరి దగ్గర వినాలి మనము?
మనంతటి మనం చదువుకొని వింటే సరిపోతుందా? పరంపరాలైన ఆచార్యులతో గురువు మాట్లాడి ఆచార్యులు. యా, మనము ఆచార్యుల యొక్క వాళ్ళతోటి చెప్పించుకొని మనం వినడము, పాటించడము, దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడము. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న పాపాలన్నీ పోతాయి, మనలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది, మనం కంపల్సరీ అనన్య భక్తి అనేది వస్తుంది మనకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీని తర్వాత ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ అయ్యో మరి మా వంశంలో ఏమీ లేదు అని ఫీల్ అవుతాడేమో అనేసి మళ్ళీ ఆయన అంతర్గతంగా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఆయన్ని యాక్టివేట్ చేయడానికి వెంటనే సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు, యాక్చువల్గా ఆయన యొక్క అనుగ్రహం పొందడం, ముక్తి పొందడం అనేది చాలా ఈజీ, కానీ ఆయన భక్తి, ఆయన యొక్క సేవ పొందడం అనేది చాలా రేరు. అది ఎంతో చక్కగా మీ తండ్రులు మీ అందరికీ కూడా ముకుందుడు ఒక దూతలాగా, ఒక సేవకుల్లాగా, ఈ విధంగా ఆయన ఎన్నో రకాలుగా మీకు సేవలను అందించాడు. ఆయన మీరు ఎంతో గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆయన అక్కడ చెప్తారనమాట. సో టోటల్గా ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి, ముక్తి కన్నా కూడా భక్తి అనేది ఎక్కువ, దాన్ని భగవంతుడు అందరికీ కూడా ఇవ్వడు అని చెప్పేసి లాస్ట్లో ఆయన వృషభదేవుడికి నమస్కారం సమర్పించేసి ఇంకా వెళ్ళిపోతారు. అంతవరకు ఫినిష్ అయిపోతుంది అనమాట. సో రేపటి నుంచి మీకు 7th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. క్లియరా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ, అన్ని అర్థమయ్యాయి మంచిగా.